ఇదండి వెంకటేశ్వర స్వామి గుడి. సరే చూడండి, జనాల రద్దీకి ఇటు నుంచి వెళ్ళాల్సిన ఎంట్రీని అటు తరలించినట్టున్నారు. అసలు అయితే ఇదండి రెగ్యులర్గా ఉండే ఎంట్రన్స్. కాళ్ళు శుభ్రం చేసుకొని వెళ్దాం. అసలు అయితే ఎంట్రన్స్ అదండి. జనాల రద్దీ వల్ల ఇప్పుడు గుడి ఉంది అటు సైడ్ గోడ అవతల కూడా జనాలను చూపించాను కదా బండి మీద వచ్చేప్పుడు. ఇదంతా జనాలే అండి. ఇట్లా వెళ్ళి ఇట్లా అంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా లోపలికి పంపిస్తున్నారు. చూసారా మీరు అట్లా లోపలికి పంపిస్తున్నారు. లైన్ ఎందుకు పెట్టారంటే వైకుంఠ ఏకాదశి అంటే ముందు నుంచి వెళ్ళరంట కదండి. అందుకే మనకి ఎంట్రన్స్ అనేది ఈరోజు బ్యాక్ సైడ్ నుంచి అలో చేస్తారంట. అందుకే ఇట్లా నుంచి వెళ్తే గుడి వెనక నుంచి లోపలికి వెళ్ళొచ్చు. అదిగోండి వెంకటేశ్వర స్వామి గుడి మెయిన్ ఎంట్రన్స్ ఇది. అందరినీ సైడ్ తరలిస్తున్నారు. టెంపుల్ లోపలండి ఇది. ఇది లడ్డు కౌంటర్ అండి. లడ్డు కౌంటర్. ఉచిత దర్శన లైన్ ఇది. ఉచిత దర్శన లైన్. గోవింద గోవింద అర్చన చేయించుకునే వాళ్ళండి ఇక్కడ. గోవింద బయట అంత లైన్ పెట్టడం వల్ల గుడి లోపల మనకి ఇంత మంచిగా దర్శనం జరుగుతుందండి. లేదంటే తొక్కిస్లాట్లు అయ్యి ఆరాధిస్తున్నట్టున్నారండి మీరు విన్నట్లయితే. చాలా ప్రశాంతంగా ఉంటుందండి మామూలు టైంలో గుడి. గోవింద 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 గోవింద. అదండి గర్భగుడి. అమ్మా ముందుకు వచ్చేయండి. అమ్మా ముందుకు వచ్చి ఇటు వచ్చి లైన్ ఆగొద్దు. అమ్మా పక్కకు వచ్చి అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు. అక్కడ మన కృష్ణుడు ఉంటాడు. చాలా బాగా చేశారండి. అదే మన గర్భగుడి. ఫోటోలు తీయనే లేదు, సారీ. ఎంత బాగా చేస్తున్నారో చూడండి. చాలా బాగా చేశారండి. భక్తులు మాత్రం చాలా మంది వచ్చారండి. నేను మీకు చెప్పినట్లు ఇదండి నార్మల్ టైంలో మన లోపలికి వదిలే దారి ఇది. ఎంట్రీ పాయింట్ అంటారు కదా, ఎంట్రీ పాయింట్ ఇది. కానీ ఇప్పుడు ఇలా అట్లా అది బ్యాక్ సైడ్ తీసుకొచ్చి అట్లా రాణిస్తున్నారు. అది ఎగ్జిట్ ఉండేది అప్పుడు. ఎందుకంటే మనకి వైకుంఠ ఏకాదశి అంటే గుడి ముందు నుంచి రారంట కండి, అందుకే దానికి తాళం వేశారు. సో అందుకే మనల్ని ఇలా ఎలవ్ చేస్తున్నారు. ఇదండి గుడి చుట్టూ చాలా బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మనకి కృష్ణుని చూపిస్తాను కానీ ఇకండి కృష్ణుడు ప్రసాదం పెట్టారండి. ఏడుకొండ వెంకటరమణ గోవింద గోవింద. మనకి 2 భగవద్గీత కౌంటర్లు పెట్టారండి. ఇక్కడ ఒకటి పెట్టారు.
అండ్ ఇక్కడ ఒకటి. ఇది మనకి గుడి ఆపోజిట్ అండి, వీటిని చూపిస్తున్నా. లైన్ చూడండి ఎంత ఉందో. ఇదిగోండి ఇది మనకి పార్కింగ్. అక్కడ మనకి కళ్యాణం చేస్తారనుకుంటా, ఎప్పుడు చూడలేదు, కానీ ఈసారి దగ్గరలో జరిగితే ఎప్పుడైనా చూపించడానికి మీకు ట్రై చేస్తాను. అంతే ఇప్పుడు పార్కింగ్కి యూజ్ చేస్తున్నారు. అక్కడ రథం ఉంది, చూసినట్లయితే క్లారిటీగా కనిపిస్తలేదు, అది గ్లాస్తో చేయడం వల్ల ఫ్రేమ్. అది చాలా పెద్దగా ఉందండి, ఈజీగా ఒక 500-1000 మంది దాకా పడతారు అనుకుంటున్నా, ఒక 700-800 మంది దాకా. చాలా బాగా చేస్తారండి వేడుకలు ఇక్కడ. ఇది ఎక్కడంటే ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఎంజీఆర్ దగ్గర అండి, ఎంజీఆర్ దగ్గర ఉంటుంది మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్. అన్నీ చాలా ఘనంగా చేస్తారు.